అమెరికా షట్ డౌన్ అంటే మూతబడిపోయింది. అదే కదా తెలుగు పదం. మూతబడిపోయింది. ఏం మూతబడిపోయింది? వాళ్ళకి సంబంధించిన జీతాలు ఇవ్వడం ఆగిపోయింది. వాళ్ళకి సంబంధించినటువంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అంటే తిండి లేని వాళ్ళకి తిండి పెట్టేటటువంటిది, అనాథలు, వృద్ధులకి ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్స్ ఇవన్నీ ఆగిపోయినాయి. షట్ డౌన్ అనేటటువంటి కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అంటే బడ్జెట్కి సంబంధించినటువంటి బిల్లు ఇద్దరూ ఆమోదించాలి. ఒకళ్ళు అడ్డం పడితే సరిగిపోతుంది. ఒకప్పుడు క్రిందటిసారి కూడా ట్రంప్ అది ఇప్పటిదాకా అమెరికా చరిత్రలో దాదాపు 19 సార్లు ఇట్లాంటి షట్ డౌన్ జరిగింది. అలాగని అమెరికా శాంతమేం ఆగిపోదు. సైన్యానికి, అత్యవసరమైన సర్వీసులకి డబ్బులు ఇస్తారు. కానీ మిగతా వాళ్ళు మాత్రం ఇప్పుడు ఒక్కసారిగా ఇబ్బంది పడతారు. మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి, వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి. ఈ లోపుగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం ఈ నెల జీతం వస్తుంది, జీతం రాగానే కారు లోను ఈఎంఐ, ఇది ఇంటి అప్పు ఈఎంఐ, పర్సనల్ లోన్ ఈఎంఐ, ఇట్లాంటిది వాళ్ళకి ఏంటంటే ఇలా జీతం పడగానే ఇలా వెళ్ళిపోతాయి అవన్నీ. ఇప్పుడు ఈ జీతం పడకపోతే ఇవన్నీ పెండింగ్ పడతాయి. ఇది పెద్ద సమస్య. దానివలన సిబిల్ స్కోర్ డౌన్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి సంబంధించినటువంటి ఈ 4 రోజులు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ దీనికి పెనాల్టీలు ఉంటాయి. ఆ పెనాల్టీలు ఎవరికాళ్ళు భరించాల్సి వస్తుంది అనమాట. ఇది ఎదురయ్యేటటువంటి అసలు సమస్య. ప్రస్తుతం ఇంతవరకు అమెరికా చరిత్రలో అత్యధిక రోజులు ఏడిపించింది ట్రంప్ని ఏడిపించడం పేరుతో ప్రజల్ని ఏడిపించారు. ట్రంప్కి సంబంధించినటువంటి యాక్టివిటీలో 35 రోజులు క్రిందటిసారి 2020 ముందు జరిగినటువంటి 20 టైంలో జరిగినటువంటి దాంట్లో 35 రోజుల పాటు షట్ డౌన్ చేశారు. అంటే 35 రోజుల పాటు అంటే దాదాపు 1 నెల రోజులు జీతం రాలేదు. 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత జీతం తీసుకోవాల్సి వచ్చింది అనమాట వాళ్ళందరూ కూడా. ఆ పరిస్థితికి కారణం ఏంటంటే ట్రంప్ మిగతా వాళ్లతో కలుపుగోలు వ్యవహారానికి సంబంధించిన ఒక టీం ఏర్పాటు చేసుకోలేదు. మొత్తం తన చెప్పు చేతలోనే ఉండాలనుకుంటాడు. అక్కడే సమస్య వస్తుంటుంది. అలాగని బైడెన్ వాళ్ళని వీళ్ళు ఏడిపించలేదంటే వీళ్ళు ఏడిపించారు. కాకపోతే 2-3 రోజులు మాత్రమే నడిచింది. ఇక్కడ వచ్చేటప్పటికి 35 రోజులు అప్పుడు జరిగింది. మరి ఇప్పుడు ఎన్ని రోజుల్లో ఆ షట్ డౌన్ తొలగుతుందో చూడాలి.